హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెల జీతాలు మరియు పెన్షన్లు ఈరోజు జమ అయ్యే ట్రెజరీ లిస్ట్ అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు గౌరవనీయులైన పెన్షనర్లకు జనవరి నెలకు సంబంధించిన జీతభత్యాల విషయంలో ఒక అత్యంత ముఖ్యమైన మరియు సంతోషకరమైన శుభవార్త తాజా సమాచారం అండి అందుబాటులోకి వచ్చింది. సో, నేడు ఫిబ్రవరి 2వ తేదీ మనకు చూసుకున్నట్లయితే అధికారికంగా నివేదికల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగుల ఖాతాల్లోకి నగదు జమ అయ్యే ప్రక్రియ తుది దశకైతే చేరుకుంది. ప్రతి నెల జీతాల కోసం ఎదురుచూసే ఉద్యోగులకు మరియు తమ అవసరాల కోసం పెన్షన్ పైన ఆధారపడే వృద్ధులకు ఈ సమాచారం ఎంతో ఊరటనిస్తుంది. సో, ఈరోజు ఏ ఏ శాఖల వారికి జీతాలు జమ అవుతాయనే వివరాలను మనం పరిశీలించినట్లయితే రాష్ట్రంలోని విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో సహా దాదాపు అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందినటువంటి ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సాఫ్ట్‌వేర్ పరంగా అయితే బ్యాచ్ నంబర్స్ కేటాయించడం పూర్తయింది. ఆర్థిక శాఖ నిబంధనల ప్రకారంగా ఒక బిల్లుకు బ్యాచ్ నంబర్ కేటాయించబడిందంటే, ఆ నగదు ట్రెజరీ నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలోకి చేరడానికి సర్వం సిద్ధమైంది అని అర్థము. మరి దీనివల్ల సాంకేతిక అడ్డంకులు తొలగిపోయి చెల్లింపుల ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఈ బ్యాచ్ నంబర్‌లు కేటాయించబడిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఉదయం 9 గంటల సమయం నుండి వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లో జీతాలు మరియు పెన్షన్‌లు ఖచ్చితంగా జమ కావడం అయితే ప్రారంభమవుతుంది. బ్యాంకింగ్ పని వేళలు ప్రారంభమైన వెంటనే సర్వర్ల ద్వారా నగదు బదిలీ ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి 9 గంటల నుండి కూడా మధ్యాహ్నం లోపు మీ మొబైల్‌కు సాలరీ క్రెడిట్ అయినట్టుగా ఎస్ఎంఎస్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఈరోజు ఏ ఏ ప్రాంతాల్లోని ట్రెజరీ పరిధిలో చెల్లింపులు జరుగుతాయో ఆ జాబితా చాలా పెద్దదిగా ఉంది. సో, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం మంగళగిరి మొదలుకొని ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విశాఖపట్నంలోని సీతమ్మధార, చోడవరం వంటి ప్రాంతాల్లో ప్రక్రియ పూర్తయింది. అలాగే శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు, పలాస, నర్సన్నపేట, సోంపేట, పాతపట్నం, రణస్థలం మరియు టెక్కలి వంటి ట్రెజరీలలో కూడా ఈ ట్రెజరీ ప్రాంతాల్లో కూడా బిల్లులు ఆమోదం పొందాయి. విజయనగరం జిల్లా పరిధిలోని పార్వతీపురం, బొబ్బిలి, కురుపాం, కొత్తవలస మరియు శృంగవరపుకోట వంటి ప్రాంతాల్లోని ఉద్యోగులకు ఈరోజు వేతనాలు అందుతాయి. విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్నం, అనకాపల్లి, అరకు, మాడుగుల మరియు నక్కపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా చెల్లింపులు మొదలవుతున్నాయి. తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల విషయానికి వస్తే కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, పెద్దాపురం, రాజోలు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు మరియు భీమవరం వంటి ప్రధాన కేంద్రాల్లోని ట్రెజరీ బిల్లులన్నీ క్లియర్ అయ్యాయి. కృష్ణా మరియు గుంటూరు జిల్లాల్లో విజయవాడ, మచిలీపట్నం, గన్నవరం, ఉయ్యూరు, జగ్గన్నపేట, తెనాలి, గుంటూరు నగరం, సత్తెనపల్లి మరియు చిలకలూరిపేట పరిధిలోని ఉద్యోగులకు నగదు జమ కానుంది. ఇక ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లో ఒంగోలు, చీరాల, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, ఎర్రగొండపాలెం, మార్కాపురం, అద్దంకి, నెల్లూరు నగరం, వాకాడు, కావలి, బుచ్చిరెడ్డిపాలెం మరియు వెంకటగిరి వంటి ప్రాంతాల్లో పెన్షన్లు మరియు జీతాలు విడుదల సంబంధించి ఆమోదం లభించడం జరిగింది. రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, మదనపల్లి, పుత్తూరు, పలమనేరు, కడపలోని పులివెందుల, బద్వేలు, జమ్మలమడుగు, కమలాపురం, రాయచోటి మరియు కర్నూలు జిల్లాల్లోని నంద్యాల, నందికొట్కూరు ప్రాంతంలో కూడా నిధులు విడుదలయ్యాయి. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, గుంతకల్లు, కదిరి, కళ్యాణదుర్గం మరియు హిందూపురం ట్రెజరీ పరిధిలోని వారందరికీ నేడే ఉదయం 9 గంటల తర్వాత వారి యొక్క జీతాలు మరియు పెన్షనర్ల యొక్క పెన్షన్స్ వారి ఖాతాల్లో అయితే జమ కావడం ప్రారంభమవుతుంది. సో, పైన పేర్కొన్న అన్ని ట్రెజరీ పరిధిలోని బిల్లులు ఇప్పటికే ప్రాసెస్ చేయబడి క్లియరెన్స్ పొందాయి. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా ఈరోజు అందరికీ ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఫిబ్రవరి ఈరోజు ఇప్పటి వరకున్న సమాచారం ఇది ఫ్రెండ్స్. సో, బిల్లుల కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.